మిమ్మల్ని ఆశీర్వదించి కుదించి ఎత్తి కొదేసి నొక్కి తొక్కి ఎక్కి కొదేసి ఇలా కదిపి కదిపి కదిపి. ఈ మధ్య ఎవడో అన్నాడు, భోంచేసిన తర్వాత అంత బిర్యానీ హోటల్లోనే వదిలేస్తాం కదా, తినలేకపోతే వదిలేస్తాం కదా. వాడు అన్నాడు, వెయిటర్ని పిలిచి ప్యాక్ చేయండి దీన్ని, డాగ్ ప్యాక్ అన్నాడు. ఏ ప్యాకు? ఇంట్లో ఉన్న కుక్కకి ఇది ప్యాకింగ్ అన్నాడు. అరే మీ ఇంట్లో కుక్క లేదు కదరా అన్న. ఊరుకోనానువా అన్నాడు. కారు ఎక్కిన తర్వాత ఎందుకురా ఇది ప్యాక్ తీసుకున్నామంటే, తిన్నాం కదన్నా, ఇప్పుడు మనం గంట ప్రయాణం ఉంది మనకు, ఒక అరగంట గతుకులు అట్లా అట్లా కాక కొంచెం సెట్, అప్పుడు మరలా ఇది కూడా వేసేస్తే ఇక్కడి వరకు వచ్చేస్తుంది. ఓ అమ్మ ఏం ఐడియా నీ దుంపదగ. అందుకే వాడు డ్రమ్ములాగున్నాడు, ఆడి గుమ్మం సరిపోదు ఆడికి. మన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే ఎత్తి కుదించి దించి 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 ఆశీర్వదిస్తాడు. ఓ సేవకునిగా మనస్సవాచ కోరుకుంటున్నాను, ఈ న్యూ లైఫ్ ఇంటర్నేషనల్ పరిచర్యల్ని దేవుడు ఇది మొదలుకొని మితి లేకుండా వృద్ధియు క్షేమమును కలుగు చేయునుగాక. సంఘము, అలాగే సంఘ పరిచర్యలు, సంఘములో ఉన్న కుటుంబాలు, సంఘములో ఉన్న సేవకుల బాధ్యత, సంఘములో ఉన్న యూత్ యొక్క బాధ్యతలు ఏమై ఉండాలో ఒక్క 4-5 మాటలు క్లుప్తంగా నేను మీకు